హాయ్ అండి. ఏడడుగుల బంధం 13వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక మహీరాను ఏయ్ వదులు, ఎందుకే సిగ్గుపడి నన్ను హక్ చేసుకున్నావు? మహీరాని వెనక్కి నెడుతూ అన్నాడు. ఎందుకో నీకు తెలియదా అని అతని మీసం లాగుతూ అంది. చూడు, నాకు చాలా వర్క్ ఉంది, పిచ్చి పిచ్చి వేషాలు మానేసి పోయి ఆ వంటగదిలో కాపురం చేయవే అంటూ కోపంగా అన్నాడు. అతని మాటలకి మహీర బాధగా చూసింది. ఎందుకు మహి అలా మాట్లాడుతున్నావు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలా బెడ్రూమ్లో ఉంటే బాగోదు, అందుకే వద్దని అన్నాను. కానీ నీకు ఎప్పుడైనా అడ్డు చెప్పానా నేను అని అంటుంది మహీర. ఇప్పుడు నేనేమన్నానని ఆ ఏడుపు ముఖం పెట్టావు? ఏం లేదు, కాఫీ తాగు, చల్లారిపోతుంది అని కోపంగా బయటికి వెళ్ళింది. మహి తనలో తానే నవ్వుకున్నాడు. కిచెన్ రూమ్కి వచ్చి కూరగాయలు కట్ చేస్తూ ఉండగా లోపలికి వచ్చారు అనసూయ గారు. మహీరా అని. అత్తయ్య లేచారా, కాఫీ తీసుకోండి అని అంటుంది మహీర. ఇప్పుడు ఏం వద్దమ్మా మహీరా, పూజ అయ్యాక తాగుతాను. ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా? చేశానత్తయ్య. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది తిన్నావో లేదో. ముందు టిఫిన్ చేయి తల్లి అని అంటుంది. నేను ఆయనతో తింటానత్తయ్య అని అంటుంది మహీరా. ఎప్పుడు నా మాట విన్నావని? సరే, పూజ చేసుకుని వస్తాను. ఇంకొక విషయం. ఏంటత్తయ్య? మధ్యాహ్నం లంచ్కి ఏం వండావు? ఇంకా వంట స్టార్ట్ చేయలేదత్తయ్య. ఈరోజు వంట ఏం చేయకు మహీరా. ఎందుకత్తయ్య? నేను మావయ్య బయటికి వెళ్తాం, నువ్వు మహేంద్ర ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళండి. ఎప్పుడూ లేనిది అనసూయ అలా అనేసరికి మహీరాకి ఏం అర్థం కాక చూసింది. ఏంటి మహీరా అలా చూస్తున్నావు? అది కాదత్తయ్య, మావయ్య గారు ఆఫీస్కి వెళ్తాను అని చెప్పారు కదా, మరి మీరేమో బయటకంటున్నారు. ఏం మహీరా, నేను మావయ్య బయటికి వెళ్ళకూడదా ఏంటి? నా ఉద్దేశం అది కాదత్తయ్య. మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాను మహీరా, వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది. సరే అత్తయ్య అంటుంది మహీరా. ఇప్పుడు చెబుతున్నాను, వంట పెంట ఇంటి పనులు క్లీనింగ్ అంటూ నెత్తిన పనులన్నీ పెట్టుకోకు, కాస్త రెస్ట్ తీసుకో. చెప్పు మహేంద్రకి ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దని, కాస్తైనా ఇద్దరు ప్రేమగా కూర్చొని మాట్లాడుకోండి అని అంటుంది అనసూయ. అత్తయ్య అంటూ బాధగా చూసింది మహీరా. మహీరా, ఎందుకు బాధపడుతున్నావు? వాడన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఎప్పుడు పని పని అంటూ వంటగదిలోనే ఉంటున్నావు. అందరినీ వదులుకుని మహేంద్ర కావాలని వచ్చేశావు. ఎందుకు తల్లి? వాడితో ప్రేమగా ఉండాలనే కదా. మరెందుకు ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నా అన్ని పనులు నువ్వే చేస్తావు? అంటే మీరు కూడా నన్నే అంటున్నారా అత్తయ్య? నాకు మాత్రం ఎవరున్నారు? అన్నీ మీరే కదా. మిమ్మల్ని నేను బాగా చూసుకోవాలనే కదా అత్తయ్య. ఏడుస్తూ మహీరా అనేసరికి అనసూయ బాధగా ముందుకు వచ్చి, పిచ్చి పిల్ల, ఎందుకమ్మా ఏడుస్తావు? నువ్వు ఎలాంటి దానివు, నీ మనసు ఎలాంటిదో మాకు తెలియదా? కానీ వాడి మనసు బాధపడుతుంది కదా తల్లి, అర్థం చేసుకోమ్మా. సరే అత్తయ్య, చూడు, ఇంకెప్పుడు ఎవరూ లేరని అనకు, అర్థమయ్యిందా? నీకు అమ్మగా నేను, నాన్నగా మామయ్య గారు ఉన్నారు కదా. సరే అని ఏడుస్తూనే అంది. ఇంకా ఏడుస్తున్నావా పిచ్చిదానా? మా ఇంటి మహాలక్ష్మి ఇలా ఏడిస్తే మాకు బాగుంటుందో చెప్పు. అది కాదత్తయ్యా, చాలు, ముందు ఏడవడం మానే అని ప్రేమగా మహీర తల నిమిరి, నా రూమ్లో బెడ్ మీద చీర ఉంది, అది కట్టుకుని రెడీ అవ్వు సరేనా అని అంటుంది. అత్తయ్య మాట వింటుంది మా మహీర అని తనలో తానే నవ్వుకుని మహేంద్ర రూమ్కి వచ్చింది. సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు మహేంద్ర. మహీ, ఏంటమ్మా, నీతో మాట్లాడాలిరా, చెప్పమ్మా అని అంటాడు మహి. మహీరాని ఎందుకురా బాధ పెడుతున్నావు? నేనేం బాధ పెట్టానమ్మా? చూడు, తన అందరినీ వదులుకొని నీతో వచ్చేసిందిరా. ఎందుకు చిన్నదానికి పెద్దదానికి తన మీద సీరియస్ అవుతావు? ఈ కోడల కోసం నీకు తెలిసిందే కదా, చిన్న మాట అన్నా సరే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకు ఏడవదు? ప్రేమగా నచ్చజెప్పుకోవలసిన నువ్వు బాధ పెడితే ఏడవదా? ఎప్పుడైనా సరే నువ్వు మహీరాని బాధ పెట్టకు. తనకి తోడుగా అమ్మా నాన్న కూడా లేరు కదరా. నిన్ను నమ్మి నీతో వచ్చేసింది అంటే దాని అర్థం నువ్వే తన ప్రపంచం అని అర్థమైందా? అర్థమైందమ్మా. ముందు వెళ్ళి టిఫిన్ చెయ్యి. అది అక్కడ నీకోసం తినకుండా వంటగదిలోనే బాధపడుతూ ఉంది. నేను చూసుకుంటానమ్మా అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు మహేంద్ర. అనసూయ, వర్మగారు రెడీ అవి బయటికి వెళ్ళగానే మహేంద్ర కిందకి వచ్చి హాల్లో కూర్చున్నాడు. కిచెన్ రూమ్లో పని పూర్తి చేసుకుని బయటికి వచ్చిన మహీరా మహేంద్రను చూసి కోపంగా అనసూయ గారి రూమ్కి వెళ్ళింది. ఇదేంటి టిఫిన్ పెడుతుంది అంటే అలా అమ్మ రూమ్కి వెళ్ళింది? అయినా అమ్మలేదు కదా. దీనికి ఆ విషయం తెలుసా తెలియదా? ఎందుకు తెలీదు? దీన్ని పెళ్లి చేసుకున్నానో లేదో మా అమ్మ ప్రేమంతా ఇదే కొట్టేసింది అని అనుకుని అనసూయ రూమ్కి వెళ్ళాడు. కానీ అక్కడ మహీరా లేదు. ఏమై ఉంటుంది? రూమ్కి వెళ్ళి ఉంటుందా అని అనుకుని తన రూమ్కి వచ్చాడు. వాష్రూమ్ నుంచి నీళ్ల సౌండ్ వినిపించడంతో వాష్రూమ్లోనే ఉన్నట్టుంది అని అనుకుని రూమ్ బయటికి వచ్చి సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చారు. కాసేపటికి తన ముక్కుపుటలకి పర్ఫ్యూమ్ స్మెల్ రావటంతో నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రెడ్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉన్న మహీరాని చూసి షాక్ అవ్వాడు. టిఫిన్ చేయవా అంటూ ఏటో చూస్తూ అడిగింది.
ఏంటే కోపమా? అసలు నేను ఏమన్నానని అంత కోపం? టైం చూడు 11 అవుతుంది. ఇప్పటికి ఇంకా నువ్వు నాకు టిఫిన్ పెట్టలేదు. ఏమనాలే నిన్ను? అయినా నేనెందుకు నీకు టిఫిన్ పెడతాను? పెడితే గిడితే వంటగది పెట్టాలి కానీ అని అంటుంది. ఏంటి అని ఏం అర్థం కాక చూశాడు. నువ్వే కదా అన్నావు వంటగదితోనే కాపురం చేస్తానని. దాంతోనే చేస్తాను. నీకు ఆకలి వేయటం లేదేమో కానీ నాకు చాలా ఆకలి వేస్తుంది. నేను తింటున్నాను. నువ్వు ఎప్పుడు తింటావో నీ ఇష్టం అని మహీర ముందుకు అడుగు వేయగానే వెనక నుంచి ఆమె చేతిని పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కున్నాడు. లక్కగా అతన్ని అతుక్కుపోయింది మహీర. ఏంటి మహి, వదులు. వదల్నే మహి. ఎందుకే రెడీ అయ్యావు? నన్ను రెచ్చగొట్టడానికే కదా అని అంటాడు మహి. అని మహీరాకి కితకితలు పెట్టాడు. అతని ఒడిలో నవ్వలేక చిందులు తొక్కుతూ మహేంద్ర మెడ చుట్టూ చేతులు వేసి ప్లీజ్ మహి వదులు అని నవ్వలేక కడుపు పట్టుకుంది. నిన్ను ఇలా కాది అంటూ మీసాలతో మహీరా మెడవంపుల్లో రఫ్ చేస్తూ ఏ ఇడియట్ అంటూ ముద్దుగా కసిరాడు. ప్రేమగా నవ్వుతూ చూసింది మహీరా. సారీనే అంటూ ఆమె నుదుటిన గట్టిగా ముద్దు పెట్టి చిన్న మాటకి ఎందుకే అంత కోపం? మా అమ్మ కూడా నన్ను తిడుతూ ఉంది, నీకోసం తెలుసా అని అన్నాడు. తిట్టడం కాదు, కొట్టాలి నిన్ను. పోనీలే కదా అని ఊరుకుంటూ ఉంటే బయట కూడా వేషాలు వేస్తున్నావు అంటూ అతని చెంపపై చిన్నగా కొట్టి పద మహి టిఫిన్ పెడతాను అని అంది. వద్దు మహీరా. ఏమైంది మహి? ఎందుకంటే ఇప్పుడు నా ఇడియట్ నాకు బోలెడన్ని ముద్దులు ఇస్తుంది కదా, కాబట్టి నాకు ఆకలి వేయదన్నమాట. ఆహా, ఇస్తానని ఎవరు చెప్పారు మా ముద్దులు అంటూ నవ్వుతూ చూసింది. ఒక్క క్షణం అలానే చూశాడు మహేంద్ర. ఏమైంది మహి అలానే చూస్తున్నారు? నీలో నాకు నచ్చేది ఏంటో తెలుసా? ఏంటది? నీ కళ్ళు, నీ పెదాలు, ఇంకా నీ శంఖం లాంటి మెడ అని అంటూ తన చూపుడు వేలిని మెడ కిందకు దించుతూ ఇంకా నీ నడుము. ఆపుతావా అంటూ మహీర కోపంగా చూసింది. ఇంకా ఆపుతావా ప్లీజ్ అంటూ మహేంద్ర నోరు మూసేసి ప్లీజ్ ఆకలి వేస్తుంది, టిఫిన్ చేద్దాం పదా అని అంటుంది మహీరా. అని నవ్వుతూ మహీరాని ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకువెళ్ళాడు. మహేంద్ర, ఇది మరీ అన్యాయం. నాకు ఆకలి వేస్తుందంటే నువ్వు అస్సలు వినవేంటి? వినను, ఇది నా టైం. మహీరా, నీకింకా మాటల్లేవు అంటూ ఆమెను అల్లుకుపోయాడు. గతాన్ని తలుచుకుని తనలో తానే బాధపడింది మౌలి. మహేంద్ర ప్రేమ, అనసూయ, వర్మగారి కేరింగ్ అన్నీ గుర్తు చేసుకుని తనలో తానే బాధపడింది. బయట తన కోసం సంతోష్, దేవయానీలు వెయిట్ చేస్తున్నారని గుర్తు చేసుకుని ఫాస్ట్గా స్నానం చేసి బయటికి వచ్చి చీర కట్టుకుని రెడీ అవి వచ్చింది. అప్పటికే స్వప్న వాళ్ళకి కాఫీ ఇచ్చి మాటలు కలిపింది. మౌలి రాగానే సంతోష్ బాధగా చూశాడు. ఎలా ఉన్నావు మౌలి అని ప్రేమగా అడిగారు దేవయాని గారు. ప్రస్తుతం ఒంటరిగానే బతుకుతున్నాను, కానీ ముందు ముందు ఎలా ఉంటానో నాకే తెలియదు. నువ్వు ఇంకా జరిగింది మర్చిపోలేదా మౌలి? మీరెందుకు వచ్చారో ముందు ఆ విషయం చెప్పండి. అక్కర్లేని విషయాలు నా దగ్గర మాట్లాడకండి అని అంటుంది మౌలి. నీతో కొంచెం మాట్లాడాలి మౌలి, కానీ నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ప్లీజ్ మౌలి, ఒక్కసారి నా మాట విను బాధగా అన్నాడు సంతోష్. స్వప్న, ఏంటి మౌలి? బంగారం రూమ్లోనే ఉంది కదా, తనని జాగ్రత్తగా చూడు. నేనిప్పుడే వీళ్ళతో మాట్లాడేసి వెంటనే వచ్చేస్తాను అని బయటికి నడిచింది. మౌలి ప్రవర్తన చూసి స్వప్న ఆశ్చర్యపోయింది. ఇంటికి ఎవరు వచ్చినా ఎంతో గౌరవంగా చూసే మౌలి వచ్చిన వాళ్ళతో అలా నిలబడి మాట్లాడడం మొదటిసారి. మౌలిలో కోపం చూసి షాక్ అవ్వింది స్వప్న. పదరా బయటికి, నేను చూస్తుంది మౌలినేనే అమ్మా. నమ్మలేక అడిగాడు సంతోష్. మౌలినే కాని మనసు కూడా రాయి అయిపోయిందిరా. కొన్ని రోజులు అలానే ఉంటుంది. కొడుకు చేతిని పట్టుకుని అంది. పదమ్మా అని ఇద్దరు బయటికి నడిచారు. వచ్చిన వాళ్ళని గేటు బయట నిలబెట్టి 2 చేతులు కట్టుకుని నిలబడింది మౌలి. ఎందుకు వచ్చారు? ఏం మాట్లాడాలని వచ్చారు? అసలు మీరు ఎందుకు ఇంటికి వచ్చారు అని కోపంగా అడిగింది మౌలి. ఏం మాట్లాడుతున్నావు మౌలి? నువ్వు కనీసం మా ముఖాలు కూడా చూడడం లేదు కదా. ఎందుకు చూడాలి? అసలు మీరు నాకు ఏమవుతారని చూడాలి? నా జీవితాన్ని ఒక స్థాయిలో పెట్టారని చూడనా? లేదంటే ప్రాణంగా ప్రేమించిన నా భర్త దృష్టిలో నన్ను ఒక బజారుదానిలా నిలబెట్టినందుకు మీ ముఖాలు చూడాలా? అసలు ఎందుకు మౌలి అంత కోపం ఒకేసారి నీకు? నేను చెప్పేది విను. అసలు జరిగిన దాంట్లో తప్పు ఏం లేదు అని నేను మీ అత్తయ్య వాళ్ళకి చెప్పాలనే సంతోష్ మాట పూర్తి కాకుండానే మౌలి 2 చేతులతో దండం పెట్టింది. వద్దు, నాకంటూ ఎవరూ లేరని బతుకుతున్నాను. ఇప్పుడు మీరు వచ్చి తెగిపోయిన బంధాన్ని కలపాలని చూడకండి. మౌలినే మాట్లాడుతున్నా. ఇంకా మీరు ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది. క్షమించు మౌలి అంటూ దేవయాని 2 చేతులు జోడించగానే మౌలి తనలో తానే నవ్వుకొని ఆ చేత్తోనే మెడపట్టి బయటికి గెంటేసిన మీరు ఇప్పుడు ఆ చేత్తోనే నాకు దండం పెడుతున్నారు. చూసారా, దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో అన్నది నిర్ణయిస్తాడు అన్నదానికి సాక్ష్యం మీరే. మా అమ్మ తప్పు చేసిందని ఒప్పుకుంటున్నాను, కానీ ఒకసారి నీ కోపం అంతా పక్కన పెట్టి నీ జీవితం ఏంటన్నది ఆలోచించు మౌలి. నా జీవితం ఏంటన్నది నాకు బాగా తెలుసు. ఇంతేగా
మీరు నాతో మాట్లాడాలనుకున్నది? అయింది కదా, ఇంక బయలుదేరండి అంటూ చేయి చూపించింది. సంతోష్, దేవయాని ఇక ఏం మాట్లాడలేదు. మౌనంగా కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మౌలి తనలో తానే బాధపడి వెనక్కి తిరిగేలోపే ఆమె చేతిని పట్టుకుని గిర్రును తెప్పి మీదకు లాక్కున్నాడు మహేంద్ర. క్షణకాలంలో జరిగిన చర్యకి మౌలి షాక్తో చూస్తూ ఉండిపోయింది. ఎర్రబడిన ముఖంతో ముక్కుపుటలు ఎగరేస్తూ తననే కోపంగా చూస్తున్నాడు. మీరు అంటూ నోటి మాట రాక అలాగే ఉండిపోయింది మౌలి. పాపకి కడుపు నొప్ప అని అడిగాడు మహి. అవును, అబద్ధం చెప్తే నాకు నచ్చదు, నిజం చెప్పు మౌలి. కోపంగా మాట్లాడిన మహేంద్ర మాటలకి మౌలి ఏం చెప్పాలో తెలియక కారులో కూర్చొని తననే బాధగా చూస్తున్న మూర్తిని చూసి విషయం అర్థం చేసుకుంది మౌలి. చెప్పకుండా వచ్చినందుకు మహేంద్రకి కోపం వచ్చిందని. సార్, ముందు వదలండి. నన్ను మా వీధిలో వాళ్ళు చూస్తే నా క్యారెక్టర్ కోసం తప్పుగా అనుకుంటారు. అనుకుంటే అనుకొని, సో వాట్? నేను నీ బాస్ని. పాపకి కడుపు నొప్పని ఎవరికి చెప్పాలి? నాతో చెప్పాలా, లేదంటే మూర్తితో చెప్పాలా? మీతోనే చెప్పాలి సార్, కానీ కంగారులో ఏం చేయాలో తెలియక మూర్తి గారికి చెప్పేసి వచ్చాను. తప్పు నాది, క్షమించండి సార్. అతని కౌగిలి నుండి విడిపించుకుంటూ అంది. షడప్. చూడు, నా గురించి నీకు తెలియదనుకుంటాను. నువ్వు ఆఫీస్కి కొత్త. కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. నేను పిఏని కదా అని రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. మౌలిని తన కౌగిలిలో మరింతగా బిగిస్తూ అన్నాడు. మౌలి భయంగా చుట్టూ చూసింది. ఎవరైనా చూస్తారన్న భయం ఒకవైపు, మరోవైపు స్వప్న ఇలా తనని చూస్తే ఏమనుకుంటుందోనని భయం. ఎందుకలా చూస్తున్నావు మౌలి? సార్, వదలండి. నాకంటూ ఈ వీధిలో పరువు గౌరవం ఉంది. మీరిలా నేనేదో మీ సొత్తు అన్నట్టు ఇలా చేయడం ఏం బాగోలేదు అని ఏడుస్తూ అంది. అవును, నాకు బాగోలేదు ఇలా వీధిలో నిన్ను పట్టుకుని గొడవ పడడం. పద అయితే లోపలికి వెళ్దామని అన్నాడు. సార్ అంటూ షాక్గా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? లోపలికి రాకూడదా అని అడిగాడు. రండి సార్, కానీ ముందు నన్ను వదలండి. సరే అని ఒక్కసారిగా ఆమెని వెనక్కి నెట్టి పాపకి కడుపు నొప్పని చెప్పి, నువ్వు ఏంటే బయట ఎవరితోనో మాట్లాడుతున్నావు? ఎవరు వాళ్ళు అని నొసలు చిట్లించి అడిగాడు. ఏమో, నాకు తెలియదు వాళ్ళెవరో. నాటకాలాడుకు, నిజం చెప్పు. రాంగ్ అడ్రస్కి వచ్చారు, అందుకే బయటకు పొమ్మని చెప్పాను. ఓ అవునా అంటూ పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చాడు. హాల్లో పాపని ఒడిలో పెట్టుకుని కబుర్లు చెప్తున్న స్వప్న మహేంద్రను చూసి షాక్ అయ్యింది. సార్, మీరేంటిక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది. చిన్న పని ఉండి ఈ రూట్లో వచ్చాను. బయట మౌలి కనిపించేసరికి ఇలా వచ్చాను అని అన్నాడు. అవునా, ఇదే సార్ మౌలి ఇల్లు. నేను మౌలి ఇక్కడే ఉంటున్నాం. ఇంకా ఈ బుడ్డది మౌలి కూతురు సార్ అని బంగారాన్ని పరిచయం చేసింది. ఈ అంకుల్ నాకు ముందే తెలుసు. హాయ్ అంకుల్ అని 2 చేతులు చాంపింది. అప్పటి వరకు కోపంగా చిరాగ్గా ఉన్న మహేంద్ర బంగారాన్ని చూడగానే అతని పెదవులు విచ్చుకున్నాయి. హాయ్ డార్లింగ్ అంటూ బంగారాన్ని ఎత్తుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. బాబాయ్, మీరు కూడా లోపలికి రండి అనింది మౌలి. భయంగా ఉందిమా, సార్ నిన్ను కోపంలో ఏమన్నా చేస్తారేమోనని. అందుకే సార్, వద్దు అన్నా కూడా నిన్ను కొడతారేమోనని భయం వేసి వచ్చాను అని అన్నాడు మూర్తిగారు. రండి బాబాయ్, కాఫీ తాగుదురుగాని అని మూర్తికి తీసుకుని లోపలికి వచ్చి మౌలి గుమ్మం దగ్గరే ఆగిపోయి కంటతడితో చూసింది. బంగారాన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని కూల్గా కబుర్లు చెప్తున్న మహిని చూడగానే మౌలితో పాటు మూర్తి కూడా షాక్ అవ్వాడు. మౌలి, తనేనా నీ పాప అని అడిగాడు మూర్తి. అవును బాబాయ్, మహేంద్ర వారసురాలన్నమాట అని మూర్తి అనగానే మౌలి మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది. కానీ అంతలోనే తన గతం తనని మామూలు మనిషిని చేసేసరికి పదండి బాబాయ్ అని ఇద్దరూ లోపలికి వచ్చారు. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.